మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. క్యాబినెట్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు ఒకరికే క్యాబినెట్ లో పెడతగలిగింది. సత్యకుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్. ఆర్టీవీ తరఫున చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు కష్టపడి స్థాయికి వచ్చారు. ఏమనిపిస్తుంది జర్నీ మొత్తం చూస్తుంటే? సంతోషంగా ఉంటుంది. ఒక ప్రజాసేవను ఎన్నుకొని రాజకీయాల్లోకి వచ్చాం. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి ఉన్నాం. ప్రజాసేవ చేయాలనుకున్నాం. చేసే అవకాశం లభించినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా వెంటనే మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికి కూడా మంత్రిగా అవకాశం పార్టీ కల్పించింది. ఒక సామాన్య కార్యకర్తకు గుర్తింపునిచ్చింది. ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించో, దేశ నిర్మాణం గురించో, జాతి నిర్మాణం గురించో ఆర్గనైజేషన్లో సంస్థలో పనిచేసే ఒక కార్యకర్తగా ఇటువంటి అవకాశం జరిగినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరింత నేను సంతోషంగా ఒకవైపు ఫీల్ అవుతూనే ఆలోచిస్తున్నాను. రెండో వైపు బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అశాస్త్రీయంగా విభజన జరిగితే రాష్ట్రం చాలా నష్టపోయింది. మంచి ఎన్డీఏ 1లో మంచి పని జరుగుతున్నప్పుడు మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించింది. 20 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. మళ్ళీ ఆ పరిస్థితుల నుంచి ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఆంధ్రప్రదేశ్కు చాలా కష్టపడాల్సి ఉంది. అయితే దార్శనికత కలిగిన నాయకులు, కష్టపడే మనస్తత్వం ఉన్న, రాష్ట్ర హితం గురించి ఆలోచించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి పూర్తి సహకారం అందించడానికి ఇవాళ విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి సహకారంతో రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉంది. దాంట్లో నా శక్తివంచన లేకుండా శాఖశక్తుల నేను ఏమాత్రం చేయగలనో నాకు అవకాశాన్ని బట్టి చేసే ప్రయత్నం చేస్తాను. 8 మంది గెలిస్తే 8 మందిలో మీకు ప్రియారిటీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఇది బాధ్యత అనుకుంటున్నారు, అని బరువు అనుకుంటున్నారు? ఏమవుతుందంటే అర్హత కాదు, రకరకాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని చేసిన ఇది ప్రయోగం అన్నమాట. ఎందుకంటే నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా సీనియర్లు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు గెలిచిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఒక కార్యకర్తగా ఉండి అది అధిష్టానం రకరకాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటుంది తప్పిస్తే ఇది అర్హత ఆధారణ ఒకటే కాదని మాత్రం నేను భావిస్తున్నాను. ఎందుకంటే అర్హత ఆధారంగా, అనుభవం ఆధారంగా చేస్తుంటే నా ఇతర సహచర శాసనసభ్యులకు అందాల్సి ఉంది. ఇతర సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని పార్టీ చేసిందని నేను భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో మీకు చాలా అక్కడ పరిచయాలు ఉన్నాయి. అమిత్ షా గారు ఇంత మీ పార్టీలో పనిచేశారు జాతీయ కార్యదర్శిగా. ఇప్పుడు అక్కడున్న పరిచయాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేకంగా ఏం తీసుకురాబోతున్నారు? మీ మంత్రివర్గానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ మంత్రివర్గం వస్తుంది, ఏ శాఖ వస్తుంది అనేది పక్కన పెడితే రాష్ట్ర హితం కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలని భావిస్తున్న వాళ్ళం. 5 సంవత్సరాలు జరిగిన ఈ తప్పిదాన్ని, అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చాలి. దానికోసం నేను ఒక వృత భక్తిగా ఏం చేయగలనో చేయడం నాకు అవకాశం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఏ శాఖ నుంచి కూడా నేను ఉపయోగపడతానని భావిస్తే, నా సర్వీసెస్ అవసరం అనుకుంటే ప్రతి చోట నేను ఉపయోగపడే పని చేస్తాను. ఏ శాఖ వస్తుంది అనుకుంటున్నారు? ధర్మాదాయ శాఖ అనే పెద్ద ప్రచారం లేదండి. అన్ని వాట్సాప్ ప్రచారాలను బట్టి నమ్మితే ఇలాగ తెలియదు. అది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని సత్యకుమార్ చెప్తున్నారు. చాలా కష్టపడి పైకి వచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి తగ్గట్టుగా ఇంకా పేరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సత్యకుమార్ చెప్తున్నారు. తనకున్న పరిచయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు అన్నిటి కూడా మెరుగుపరుచుకుని తన మంత్రివర్గమే కాదు కేంద్రంలో ఉన్నటువంటి తీసుకొస్తాకి సహాయం పడతానని కూడా సత్యకుమార్ చెప్తున్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తాననేది సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.